ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఇప్పుడు బాగా వార్తల్లో ఉన్నాయి. ఒరిస్సాలో రిషికుల్యా బీచ్ ఈ సంవత్సరం ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి టాప్ నెస్టింగ్ ఏరియాగా ఉందన్నమాట. ఒరిస్సాలో రిషికుల్యా, గహిర్మాత, దేవి ఈ బీచెస్ దగ్గర ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ప్రతి సంవత్సరం గుంపులు గుంపులుగా వేల సంఖ్యలో వస్తాయి. ఈ సంవత్సరం అయితే అన్ని సంవత్సరాలని బీట్ చేసేసి రిషికుల్యా బీచ్లో దాదాపు 6,30,000 ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వచ్చాయంట. ప్రపంచంలోనే అన్ని టర్టిల్స్లో కల్లా స్మాలెస్ట్ టర్టిల్ ఆలివ్ రిడ్లే టర్టిల్. చాలా ఎక్కువగా కనిపించే టర్టిల్స్ కూడా, అబ్యూండెంట్గా ఉండే టర్టిల్స్ కూడా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అనమాట. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ ప్రకారం ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అనేవి వల్నరబుల్ కేటగిరీలో ఉన్నాయి. మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం అవి షెడ్యూల్ 1లో ఉన్నాయి. సైట్స్ ప్రకారం అవి CITES అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ప్రకారం అది అపెండిక్స్ 1లో ఉన్నాయన్నమాట. గత సంవత్సరం ఒరిస్సా బీచెస్ దగ్గర దాదాపు 5.5 లక్షలకు పైగా టర్టిల్స్ ఎగ్స్ని హ్యాచ్ చేయడానికి వచ్చాయంట. అంతకుముందు 2018లో 4,82,000 టర్టిల్స్ వచ్చాయంట. అయితే మనకు తెలుసు 2 సంవత్సరాల క్రితం ఫెనీ తుఫాన్ వచ్చింది. ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయో ఆ సంవత్సరం ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఒరిస్సా బీచెస్ దగ్గర కనిపించావు. ఇంతకుముందు ప్రపంచంలోకెల్లా గహిర్మాత, ఒరిస్సాలోని గహిర్మాత బీచ్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ రూకరీ ఆఫ్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్. అంటే అక్కడ ఎక్కువ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వచ్చేసి గుడ్లు పెట్టేవన్నమాట. అయితే ఇప్పుడు గహిర్మాత బీచ్ అనేది బీచ్ ఎరోడ్ అవటం, అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ కొంచెం డిఫరెంట్గా ఉండటం వల్ల ఇప్పుడు రిషికుల్యా బీచ్కి ఒరిస్సాలో ఎక్కువగా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వస్తున్నాయి. సో ఈ సంవత్సరం గత 8 రోజుల నుంచి కూడా, అంటే మార్చి 3-4 తారీఖుల వరకు కూడా, అండ్ ఫిబ్రవరి ఆఖరి వారం నుంచి దాదాపు 6.5 లక్షల ఆలివ్ రిడ్లే టర్టిల్స్ రిషికుల్యా బీచ్ దగ్గరకు వచ్చాయంట గుడ్లు పెట్టడానికి. ఈ సంవత్సరం కూడా మాస్ నెస్టింగ్ బాగా జరిగింది అక్కడ రిషికుల్యా బీచ్లో అని చెప్తుంటారు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక పదం ఉంది ఆలివ్ రిడ్లే టర్టిల్స్ సంబంధించి, అరిబాధ అని చెప్పి. అంటే ఏంటంటే కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఫీమేల్ టర్టిల్స్ ఒకటే ప్రాంతానికి వచ్చి అక్కడే గుడ్లు పెడతాయన్నమాట. సో ఇది చాలా డిఫరెంట్ స్టైల్. అంటే అన్ని కొన్ని వేల సంఖ్యలో ఒకటే ప్రాంతానికి వస్తాయి మదర్ అంటే ఫీమేల్ ఎగ్ ఇవి. అయితే 45 to 50 days పడుతుంది ఒక్కొక్క ఎగ్ హ్యాచ్ అవ్వాలంటే. ఈ మొత్తం టైంలో ఒక ఫీమేల్ ఆలివ్ రిడ్లే టర్టిల్ దాదాపు 120 నుంచి 150 గుడ్లు ఈ టైంలో పెడుతుందంట. అయితే ఆ గుడ్డు పొదిగి చిన్న టర్టిల్ బయటకు వచ్చేదాకా, బేబీ టర్టిల్ బయటకు వచ్చేదాకా మదర్ అక్కడ ఉండదు, మదర్ వెళ్ళిపోద్ది. ఆ టర్టిల్ బయటకు వచ్చి సముద్రంలో క్రాల్ అయ్యేదాకా కూడా దాన్ని కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఎగ్స్ పెట్టిన తర్వాత ఆ ఎగ్స్ని పోచర్స్ తీసేసుకెళ్ళిపోవటం, లేదా వైల్డ్ డాగ్స్ కానీ ఇతర వైల్డ్ ఎనిమల్స్ వచ్చి దాన్ని ఎగ్స్ని పోచ్ చేయటం, అంటే తినడానికి ప్రే కోసం రావటం, లేకపోతే ఆ ఎగ్స్ని తొక్కేయటం, ఇట్లా చాలా జరుగుతాయి. దాంతోపాటు ఫిషింగ్ నెట్స్, ఏదైతే చేపలు పట్టే నెట్స్ ఉంటాయో ఆ వలలో టర్టిల్స్ ఇరుక్కుపోవటం కూడా జరుగుతాయి. దానికోసం ఒరిస్సా అండ్ ఇతర బీచెస్ కూడా చాలా ఎక్కువగా మెజర్స్ తీసుకున్నాయన్నమాట. సో ఈ నెట్స్ని ఆలివ్ రిడ్లే టర్టిల్ ఎక్స్క్లూడెడ్ డివైజెస్ పెట్టారు. అంటే నెట్లోంచి టర్టిల్స్ తప్పించుకుని బయటకు వచ్చే డివైజెస్ కూడా ఉన్నాయి. ఆలివ్ రిడ్లే టర్టిల్స్ సంబంధించి ఒక విశేషం ఏంటంటే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఒక మదర్ టర్టిల్ ఒక గుడ్డు పెట్టడానికి వచ్చేటప్పుడు, అంటే టర్టిల్ ఎగ్ లే చేయడానికి వచ్చేటప్పుడు తను ఎక్కడైతే పుట్టిందో అదే ప్రాంతానికి వస్తుందంట. నువ్వు పసిఫిక్లో ఉన్న, అంటే సౌత్ అమెరికన్ ప్రాంతంలో ఉన్న ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఎక్కడైతే తను ఎక్కడ పుట్టిందో ఆ ప్రాంతం నుంచి ప్రయాణం చేసుకుంటూ ఈ ప్రాంతానికి వస్తుందంట. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట. అంటే తను ఎక్కడైతే పుట్టిందో అక్కడే వచ్చి మళ్ళీ ఎగ్ని లే చేస్తుందంట, అక్కడే తను గుడ్డు పెడుతుందంట. సో ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ అనమాట. దాంతోపాటు ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి అంటే వాటి మైగ్రేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ఏ ప్రాంతాలకు అవి తిరిగావి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మెటల్ ట్యాగింగ్ చేస్తున్నారు అనమాట. చిన్న ట్యాగ్, దానిలో యూనిక్ కోడ్ ఉంటుంది, ఏ కంట్రీ నుంచి అవి బయలుదేరినాయి అవన్నీ రాసి ఉంటాయి అనమాట. ఈమెయిల్ కూడా ఉంటుంది, అడ్రస్. ఆ మెటల్ ట్యాగ్స్ తుప్పుపట్టమంట. ఎక్కడైనా ఈ టర్టిల్స్ ఒక జనరల్గా తిరిగి మళ్ళీ అదే ప్రాంతానికి వస్తుంటాయి, ప్రతి సంవత్సరం అదే ప్రాంతానికి వస్తుంటాయి. ఒకవేళ ఈ ప్రాంతానికి రాకుండా వేరే ప్రాంతానికి వెళ్తే ఆ మెటల్ ట్యాగ్ని ఆధారంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా కనిపెట్టొచ్చంట.
భారతదేశం నుంచి వెళ్ళినవి చాలాసార్లు భారతదేశానికి తిరిగి వచ్చాయి. అంటే లాస్ట్ ఇయర్ వచ్చినాయి, అంత ముందు ఇచ్చినాయి. కొన్ని శ్రీలంక, తమిళనాడు ఇట్లాంటి ప్రాంతం, అంటే ఒరిస్సా నుంచి వెళ్ళి తమిళనాడు బీచ్ దగ్గర రావటం, లేదా శ్రీలంక బీచెస్ దగ్గరికి వెళ్ళటం, ఇలాంటివి కూడా జరిగినాయి అంట. ఈ మెటల్ ట్యాగింగ్ ఆధారంగా మనం కనుక్కుంటుంటాం అవి ఎటు నుంచి వెళ్ళి ప్రయాణం చేసి మళ్ళీ ఎటు వచ్చినాయి అని చెప్పేది. దాంతోపాటు ఆలివ్ రిడ్లే టర్టిల్కి సంబంధించి ఇంకొన్ని విశేషాలు. ఒక ఆలివ్ రిడ్లే టర్టిల్, ఫీమేల్ టర్టిల్ వచ్చి ఒక చోట ఎగ్ని హ్యాచ్ చేయాలనుకున్నప్పుడు ఒక బీచ్ దగ్గర శాండ్ని తవ్వి అక్కడే ఎగ్ని హ్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందంట. దాదాపు 45 డేస్తో ఆ ప్రాంతంలో ఉండి 120 నుంచి 150 ఎగ్స్ని హ్యాచ్ చేస్తుందంట. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం అక్కడికి రాలేకపోవచ్చు. ఇలాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఒరిస్సాలో గహిర్మాత, రిషికుల్య, దేవి ప్రాంతాల్లో ఎక్కువగా ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ప్రస్తుతం అయితే రిషికుల్యాకి ఈ సంవత్సరం ఎక్కువ వచ్చాయంట. సో ఈ గుడ్లు పోచ కాకుండా, ప్రిడేటర్స్ వచ్చి తినేయకుండా ఎక్కువ మంది లోకల్ పీపుల్ అక్కడ ఇన్వాల్వ్ చేశారంట, కమ్యూనిటీ పీపుల్ని కూడా. ముఖ్యంగా ప్రిడేటర్స్ వచ్చి తినేయకుండా, ఇతర జీవులు వచ్చి తినేయకుండా, పోచ్ కాకుండా ఇవన్నీ చూడటానికి. దాంతోపాటు ఋషికుల్య ఇప్పుడు బిగ్గెస్ట్ నెస్టింగ్ సైట్ ఏంటంటే ఆలివ్ రిడ్లే టర్టిల్స్కి. ఇండియాలో ఒరిస్సా బీచెస్, కొన్ని తమిళనాడు బీచెస్, కొన్ని ఆంధ్ర బీచెస్ కాకుండా ఇతర దేశాల్లో చూస్తే కోస్టారికా, మెక్సికో, నికరగోవా, సూరినేమ్. కోస్టారికా దేశం, మెక్సికో, నికరగోవా, సూరినేమ్లో ఎక్కువగా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ప్రయాణం చేస్తూ ఉంటాయంట. దాంతోపాటు ఆలివ్ రిడ్లే టర్టిల్స్ పసిఫిక్, మేజర్గా ఎక్కువ పసిఫిక్ నుంచి వస్తుంటాయి, కొంత అట్లాంటిక్, తర్వాత ఇండియన్ ఓషన్. సో ఆ ప్రాంతంలో ట్రావెల్ చేస్తుంటాయి, పసిఫిక్, అట్లాంటిక్, ఇండియన్ ఓషన్. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ ఇవన్నీ కూడా ఆలివ్ రిడ్లే జనాభా మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయంట. ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉన్న అవి ఇబ్బంది పడుతున్నాయంట. సో మన ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు ఆపరేషన్ ఒలీవియా అని చెప్పి ఆలివ్ రిడ్లే టర్టిల్స్ కోసం ప్రత్యేకమైన ప్రోగ్రామ్ కూడా చేశారంట. దాంతోపాటు మీకు చెప్పాను కదా, టర్టిల్ ఎక్స్క్లూడెడ్ డివైజెస్ కూడా. ఈ డివైజెస్ వల్ల టర్టిల్స్ ఏ నెట్లోంచైనా బయటకు వచ్చేటట్టు ప్లాన్ చేశారంట. ఒరిస్సాలో అయితే గత 4-5 సంవత్సరాల క్రితం ఆలివ్ రిడ్లే టర్టిల్ ఎగ్ పెట్టంగానే, అంటే గుడ్డు పెట్టంగానే వాటిని ఒక బకెట్లో పెట్టి అవి బేబీస్ అయ్యేంత వరకు కాపాడారంట కొంతకాలం ఆలివ్ రిడ్లే టర్టిల్ జనాభా తగ్గకుండా చూడటానికి. దాంతోపాటు చాలా ప్రిడేటర్స్, వైల్డ్ బోర్స్ కావచ్చు, వైల్డ్ డాగ్స్ కావచ్చు, బర్డ్స్ కావచ్చు, ఇవన్నీ రాకుండా కూడా వాటిని కాపాడటం చాలా కష్టతరం అవుతుందంట. ఆలివ్ రిడ్లే టర్టిల్స్ని, వాటిని గుడ్లను కాపాడటం. ఈ మదర్ టర్టిల్స్ ఎగ్ పెట్టిన తర్వాత ఆ ప్రాంతంలో ఉండమంటే వెళ్ళిపోతాయి. ఈ గుడ్డు పొదిగి బేబీ సముద్రంలో క్రాల్ అయ్యేదాకా చాలా ప్రొటెక్షన్ తీసుకోవాలంట.